జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జీవన్ రెడ్డి రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబించడం సరికాదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జాబితాపూర్ సర్పంచ్, హబ్సీపూర్ సర్పంచ్, జెడ్పీ చైర్మన్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ నాయకులపై విజిలెన్స్ కమిటీ జిల్లా అధికారులకు హుకుం జారీ చేయడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్న చోట్ల సైతం అభివృద్ధికి సహకరించాం అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్మన్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, వారి అనుచరులు, వివిధ నాయకులు వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత గురించి కావచ్చు, నాయకుల గురించి, అదేవిధంగా స్థానిక నాయకులపైన కూడా చాలాసార్లు విమర్శలు, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టే విధంగా జీవన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండేది. అప్పుడు రమణ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర గౌడ్ గారు ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్నా కానీ నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళ పైన ప్రత్యేకంగా కేసులు పెట్టడం కానీ అట్లాంటివి చేయలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ గారు ఎమ్మెల్యే ఉండ్రి. రమణ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో గెలిచి నాకున్నంత సమాచారం వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన కానీ లేదా